వెల్కమ్ టు లాస్యా థింగ్స్. ఈరోజు మన రెసిపీ స్టఫ్డ్ ఫ్రెంచ్ టోస్ట్. రెగ్యులర్గా రెడీ చేసే ఫ్రెంచ్ టోస్ట్ కంటే ఈ స్టఫ్డ్ ఆలుతో తయారు చేసే ఫ్రెంచ్ టోస్ట్ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా చాలా మంచి రెసిపీ అండి. చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా ఈజీ, చాలా తొందరగా అయిపోతుంది. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ఇక ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్లో ఉడికించిన బంగాళాదుంప తురుము, ఒక పచ్చిమిర్చి తరుగు, కాస్త కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా సాల్ట్, ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఇలా అన్ని వైపులా సైడ్స్ని కట్ చేసుకోవాలి. ఇలా సైడ్స్ని కట్ చేసుకున్న తర్వాత మన స్టఫింగ్ ఆలుని ఈ బ్రెడ్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మరొక బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని దీని మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే అన్ని బ్రెడ్ స్లైసెస్ని రెడీ చేసుకోవాలి. ఇలాగే బ్రెడ్ స్లైసెస్ని ఇలాగే ఉంచుకోవచ్చు. కావాలంటే మనకు నచ్చిన స్టైల్లో కట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, ఎలాగైనా చేసుకోవచ్చు. నేనైతే ఇలా సగానికి కట్ చేశాను. శాండ్విచ్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా కూడా కట్ చేసుకోవచ్చు అన్నమాట. మీ ఇష్టం, ఎలా అయినా బాగుంటుంది. ఇప్పుడు ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో 2 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇందులో 2 స్పూన్ల పాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న మిశ్రమంలో మనం స్టఫింగ్ చేసి రెడీ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, అది డిప్ చేసి వేడివేడి పెనం మీద ఆయిల్ కానీ బటర్ కానీ యాడ్ చేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలాగే ఈవెన్గా అటు ఇటు అన్ని వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి, మన స్టఫింగ్ ఫ్రెంచ్ టోస్ట్ అయితే రెడీ అయిపోయాయి. చాలా బాగున్నాయి కదా చూడడానికి. నాకైతే చాలా బాగా వచ్చాయండి. చాలా బాగా కుదిరాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్లో చెప్పండి. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.